వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రమదానంతో రోడ్డు గుంతలు పూడ్చిన బుగ్గారం పోలీస్ పర్యవేక్షించిన ధర్మపురి సిఐ ఏ రామ్ నరసింహారెడ్డి. మాదక ద్రవ్యాల సమాచారం తెలిస్తే చెప్పండి డిఎస్పీ చంద్రబాను. తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించిన కొత్తపేట నాయకులు. ప్రభుత్వ భూముల్లో సాగు రైతులకు 2 నెలల్లో పట్టాలు. ప్రజల మౌలిక అవసరాలు తీర్చడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యం జ్యోతుల నెహ్రూ. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఈవో ఆఫీస్ ముందు వేములవాడ నగర చైర్పర్సన్ మరియు బీఆర్ఎస్ నాయకుల ధర్నా. అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడిపిన బండి సంజయ్. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజల మౌలిక అవసరాలు తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఏలేశ్వరం నుండి వయా నరేంద్రపట్నం మీదుగా జగ్గంపేట కాకినాడ వరకు రింగ్ రోడ్డుకు ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభించారు. ముందుగా కీర్లంపూడి మండలం సోమవారం గ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆకుపచ్చ జెండా ఊపి బస్సు సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనంతరం బస్సులో కొద్ది దూరం ప్రయాణించారు. రింగ్ రోడ్లో గల గ్రామాల్లో బస్సులకు థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఉప ముఖ్యమంత్రి సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అంటూ ప్లకార్డులతో స్వాగతం పలికిన నాయకులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సామాన్యుడికి ట్రాన్స్పోర్ట్ అందుబాటులోకి తేవాలన్న ఆలోచనతో గత తెలుగుదేశం ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని అన్నారు. జ్యోతుల నెహ్రూ గారికి జ్యోతుల నెహ్రూ గారికి ఈసారి కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. అటు వెళ్ళిపోండి, బాయ్స్ కనబడతారు. మీరు అటు వెళ్ళిపోండి, జెండా పట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఊపినప్పుడు బాగా కనపడతారు. విధానం ప్రతి సామాన్యుడికి కూడా ట్రాన్స్పోర్ట్ అన్నది అందుబాటులోకి తేవాలనేటటువంటి ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదే బస్సు ఈ రూట్ అండ్ తిరిగేటటువంటి పరిస్థితి ఉండేది. ధర్మిలో వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసింది. ఆర్టీసీ అంటే లాభ నష్టాలతో బేరీజ్ కాదు, సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బస్సుని ఏలేశ్వరం నుంచి మొదలుకొని ఇలా వయా నరేంద్రపట్నం మీదుగా మరి జగ్గంపేట కాకినాడ వరకు తిరగడం జరుగుతుంది. ఇక్కడ జనం ఎక్కే పరిస్థితులు అవసరాన్ని బట్టి ఎన్ని ట్రక్కులన్నా కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం.
శ్రావణ మాసం పురస్కరించుకొని చారిత్రాత్మక 1000 స్తంభాల ఆలయంలో రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ కడియం కావ్య, సిపి అంబర్ కిషోర్జు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. 1000 స్తంభాల ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధుల కోసం కృషి చేస్తానని ఎంపీ కడియం కావ్య అన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రారంభించిన 300 రూపాయల వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు ప్రారంభోత్సవంలో నగర చైర్పర్సన్కు సమాచారం ఇవ్వలేదని వారు ఆలయ ఈవో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. చైర్పర్సన్ మాట్లాడుతూ, నేను మహిళను కావడంతోనే నన్ను ఈ ప్రారంభోత్సవానికి పిలవలేదని, కావాలని అవమానించారని, దీనికి తక్షణమే సంబంధిత అధికారులు క్షమాపణ చెప్పి వివరణ ఇవ్వాలని ఆమె ఈ ధర్నాలో పేర్కొన్నారు. ఈ ధర్నాలో టీఆర్ఎస్ నాయకులు చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, టీఆర్ఎస్ నాయకులు నిమ్మశెట్టి విజయగోలి, మహేష్ కందుల, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. चंद्रापूर महाराष्ट्र आज से ब्रेक दर्शन शुरू पहले दिन आप लोग हेलो బదిలీపై వెళ్తున్న కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ ఆత్మీయ వీడ్కోలు సమ్మేళన కార్యక్రమాన్ని కుప్పం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనాథ్ను కుప్పం సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిఐలు జీటీ నాయుడు, మలేష్ యాదవ్లు మాట్లాడుతూ కుప్పం సబ్ డివిజన్ పరిధిలో డీఎస్పీ శ్రీనాథ్ చేసిన సేవలు మరవలేదని కొనియాడారు. పోలీసులతో స్నేహపూర్వకంగా డీఎస్పీ శ్రీనాథ్ మెలిగారని పేర్కొన్నారు. కుప్పంలో విధులు నిర్వహించాలంటే ప్రెషర్గా బాధపడే వాళ్ళం, కానీ డీఎస్పీ శ్రీనాథ్ మమ్మల్ని దగ్గరకు తీసుకొని పని ఎలా చేయాలనే విషయంపై దగ్గరుండి ధైర్యం చెప్పి ముందుకు వెళ్ళామని మనోధైర్యం చెప్పేవారని అన్నారు. చాలా గొప్ప విషయాలు నేర్చుకున్నాము. సార్ పనిచేయడం కానీ, వెలుగురు చూడడం కానీ, ఇలాంటి మంచి ఆఫీసర్ని నేను ఇప్పటివరకు చూడలేదు. అసలు సారు డైరెక్ట్ ఆఫీసర్ లాగా ఉండరు. ఎవరిని కూడా ఇప్పుడు జనరల్గా ఆ కేడర్లో ఉండేవారు ఏ పోయి అరే అరే అని పిలుస్తారు. ఇప్పుడు కూడా సార్ అలా మాట్లాడిన రోజులు లేవు. పేరు పెట్టి పిలిచేవారు, ఏమప్పా అది చేసి పెట్టప్పా అని చెప్పనేసి చాలా వినయంగా సార్ మాట్లాడేవారు. స్టాఫ్ కూడా ఏదైనా ఇబ్బంది వస్తే వెన్నుండి హెల్ప్ చేసి ముందుకు నడిపించినారు. ఎలక్షన్ మనం చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఒక సామ్రాజ్యం ఫస్ట్ ఏర్పడినప్పుడు
మొట్టమొదటి రాజు ఎవరు, ద బెస్ట్ ఎవరు, ఫస్ట్ ఎవరు, బెస్ట్ ఎవరు, లాస్ట్ ఎవరు. మన కుప్పం సబ్ డివిజన్కి ఫస్ట్ బెస్ట్ సారే అనుకుంటున్నాను. అంటే రాబోయే కాలంలో ఎంతోమంది డిఎస్పీలు రావచ్చేమో, కానీ ఒక వ్యక్తిని చూసిన తర్వాత కొన్ని క్వాలిటీస్ మనం అబ్జర్వ్ చేస్తాం, అంటే వెంటనే అబ్జర్వ్ చేస్తాం ఎట్లాంటి వ్యక్తులు. మేము సార్ దగ్గరికి వచ్చి దాదాపు 1 month అవుతుంది అనుకుంటున్నాం కరెక్ట్గా. ఈ 1 monthలో మేము లూప్ లైన్ నుంచి వచ్చాం, మేము ముగ్గురం కూడా. లూప్ లైన్లో ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు, కొంచెం ఫ్రీగా ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా చేయాలి, ర్యాంక్ పెరిగే కొద్ది కూడా వాళ్ళ ప్రెజర్స్ అలాగే ఉంది. ఆ ప్రెజర్ని తట్టుకుంటూ యువతల ఇన్వెస్టిగేషన్ని ఇన్ టైంలో కంప్లీట్ చేస్తూ అవతల విక్టిమ్కి న్యాయం చేస్తూ, అదేవిధంగా మాకుండేటువంటి ప్రెజర్ని సారే తీసుకొని, యాక్చువల్గా ఒక ఎస్సీ ఎస్టీ కేసు కానీ ఒక పోక్సో యాక్ట్ కానీ జరిగితే డిఎస్పీ గారు వస్తారు కాబట్టి డిఎస్పీ గారితో పాటు పోవాలి, సీనికి పోవాలి, విట్నెస్లు ఎగ్జామిన్ చేయాలి, ఈ పని అంతా పక్కన పెట్టాను. నేను వచ్చిన తర్వాత నేను అసలు కేసులు ఎప్పుడైనాయి, ఎప్పుడు అరెస్ట్ చేసినారు, అసలు ఎగ్జామినేషన్ ఎప్పుడైంది అనేది నేను చూడలేదు. ఇది నిజంగా వండర్. అది తక్కువ ఇంత ఈ సర్వీస్లో ఆ కేసుని తను ఇండివిజువల్గా చేయడం. మామూలుగా అందరికీ చేతన అవుతుంది, చేతనైనా కూడా కొంతమందికి ఏమంటే వాళ్ళకు ఉండే వర్క్ ప్రెజర్ వల్ల ఇన్స్పెక్టర్ గారు చేయండి, మీరు చేస్తే. ముఖ్యంగా మా సార్ ఫస్ట్ టైం ఇక్కడ రావడము, మేము కూడా అంటే మాకు పరిచయం లేదు, ఆఫీస్ కూడా కొత్త. యాక్చువల్లీ అందుకంటే ముందు నేను ఎక్కువ బాధపడతాను, ఎందుకంటే నాకు ఫస్ట్ ఇన్స్పెక్టర్గా ఫస్ట్ గురువు డిఎస్పీ మన గిరి నాయుడు సార్, డిఎస్పీ సార్గా ఫస్ట్ గురువు నాకు సరే. వర్క్ పరంగా అయితే మాకు అసలు యాక్చువల్లీ సార్ ఒక ర్యాంక్ అనేది ఆఫీసర్ అనే ర్యాంక్ అనేది లేదు, మనకు అంత ఇంకా తెలుసుంటారు. మేము చిన్న స్థాయిలో ఉన్నా కూడా ఆ సార్ దగ్గర ఉండి ఇంకా కొన్ని మాకు తెలివిని చాలా నేర్చుకున్నాము, వృత్తిపరంగానే చాలా నేర్చుకున్నాము, నైతికంగా నేర్చుకున్నాము, అవుట్ ఆఫ్ బిహేవ్ విత్ పబ్లిక్. ఇబ్బందికరంగా మాట్లాడడం కానీ ఇక్కడ కుప్పంకి వచ్చిన తర్వాతనే మేము అంత ఫ్రీగా మాట్లాడతాం. లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా ఒక ఉద్యోగం తీసుకోవడమే కాదు, ఆ ఉద్యోగం ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళ వల్ల అవుతుందా లేదా, దాంట్లోనే ఏమైనా సాధక బాధకాలు ఏమైనా ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేస్తూ వాళ్ళతో పాటు ఫీల్డ్లో దిగేవాడే ఎప్పుడైతే లీడర్ అవుతారు. మనం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే సార్ 1 monthలోనే వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఫస్ట్ బాధపడేది ఏదైనా మాకు పైనుండి పడబడిందంటే సార్ ఎలా అంటే ఒక రూఫ్ టాప్ అనమాట. ఏదైనా సార్ ఒక పైనుండి ఒక ఏదైనా భరించరానిది వచ్చినా కూడా సార్ అలా ఆపేసి దాని ప్రెజర్ అంతా ఒకేసారి కిందకి వెళ్ళకుండా. సార్ మామూలుగా ఎస్ఐ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఫ్రీగా మాట్లాడుతూ ఉన్నామండి. ప్రజలు ఏమని చెప్తారు, ఎస్ఐ చాలా ఫ్రీగా ఉన్నాడు అంటారు. ఎస్ఐకే ఫ్రీ అంటే అట్లా పీసీపీ క్యాడర్లో ఫ్రీగా ఉండడం అనేది చాలా రేరు. సార్ అంత ఫ్రీగా మూవ్ అవడం వల్ల మా లిమిట్స్లో ఏం దొరుకుతుందో మాకే తెలియదు. సార్ ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు, పలానా చోటు పిల్లలు అక్కడ ఇలా ఉంది, పలానా చోటు గొడవ అవుతా చూడు, అట్లా చెప్పేవాడు. కాబట్టి సార్ పీసీపీ క్యాడర్లో అంత ఫ్రీగా ఉండడం వల్ల ఫ్రీగా ఉండడం అనేది లేదు. సార్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ అది ఒకటి. తర్వాత ఏదైనా ఒక ప్రోగ్రామ్ తొర్రూరులో మద్యం మత్తులో ఆర్యపట్ట స్కూల్ డ్రైవర్ అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకువెళ్లిన స్కూల్ బస్ చికటాయపాలెం నుండి చెట్లపాలెం గ్రామానికి వస్తుండగా సంఘటన జరిగింది. సంఘటన సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసులకు సమాచారం ఇచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మహబూబాద్ జిల్లా భయ్యారం మండలం నామాలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పురుగుల అన్నం, నీలచారు, అన్నంలో రాళ్ళు, కనీస అవసరాలు తీర్చుకోవడానికి లేని నీళ్లు, కంపు కొడుతున్న మరుగుదొడ్లు, వెలిగని లైట్లు, తిరగని ఫ్యాన్లు, నీళ్లు లేక 2-3 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్న విద్యార్థులు. ఈ అన్నం తింటే కడుపు నొప్పి వస్తుందని, అందుకే తమని అక్కడి నుంచి తీసుకెళ్లండి తల్లిదండ్రులతో బాధలు చెప్పుకుంటున్న పిల్లల దీనస్థితిని చూసి తల్లడిల్లిన తల్లిదండ్రులు. ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్. వాటర్
వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మమ్మీ వాటర్ లేవు మమ్మీ వాష్రూమ్ వస్తుంది అని చెప్పంటే నాన్న వాటర్ లేకపోతే ఎట్లా వెళ్తావు నాన్న అని చేసి బాధ అనిపించేసింది సార్. ఏడ్ చేసినాం మా పాపని పట్టేసుకొని. మీరు అడిగిరా ప్రిన్సిపల్ ని? అడిగినాం సార్, 2 times అడిగాను. నేను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను, మా హస్బెండ్ వచ్చినప్పుడు ఒకసారి అడిగారు. వస్తాయి అని అంటున్నారు. ఇక్కడ అడిగితే ఆర్సీఓ సార్ కి కంప్లైంట్ ఇచ్చాము, మా చేతులు ఏం లేదు, ఆర్సీఓ సార్ కంప్లైంట్ ఇచ్చామని చెప్పి ఆర్సీఓ సార్ కూడా 1 week. యూపీలోని ఆగ్రాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రకంజం పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా ఇన్స్పెక్టర్ మరో ఇన్స్పెక్టర్ మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుంది. వారిద్దరూ అసభ్యకర స్థితిలో ఉండగా మగ ఇన్స్పెక్టర్ భార్య వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భర్తతో పాటు అతడి ప్రియురాల్ని రెస్ట్ హౌస్ నుంచి బయటకు లాగి కొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. गीता क्या जा रही है? अरे गीता मीडिया का ब्लॉग खा निकलो खा रहेगा कलानी वाला बाहर निकलो देखो साले उसका कोई हानि बहुत मिल गया भी हम जिंदा है मरा दिया हमारा पता नहीं है तुझे खानदान का पता नहीं है चल तू खाएगा तू बहुत मिल गया मार साली का बाहर निकल से मार जय पे हम चलोनी एक पार्टी वाला है तो बोल ना से तू क्या रही थी ना दसमान तू एक परमिशन का शादी की थी, शादी के बाद पकड़ लिया था। ये कितना बड़ा बदमाश है, नहीं माता का गाँव का नाम भी क्या है? साले मारने का मन भी नहीं कर रहा। नहीं बेटा बहन चौथ पे गाड़ी ले आले बहुत छोड़े आले की नाना भाई साहब अभी नहीं यार उम्र की साली 50 साल की हो रही है। అనంతపురం జిల్లా కుందూర్పి మండలం కరిఘనపల్లి కొండ ప్రాంతాలలో పట్టపగల ఏకంగా 6 ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. ఎలుగుబంట్లు సంచరించడంతో పంట పొలాలకు వెళ్లాలంటే రైతులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించాలని రైతులు ప్రజలు కోరుతున్నారు. వరంగల్ ప్రాంతాన్ని ఎకో టూరిజంతో పాటు టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి కొండ సురేఖ నగర్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ, వాకాడ జిల్లా ఫారెస్ట్ అధికారి అనుష్ అగర్వాల్తో కలిసి కిలా వరంగల్ కోటలోని రాతికొండ ఉత్తర ద్వారం, ఏకశిల క్రీడా మైదానం, అగర్త చెరువు, మత్తడి పురావస్తు శాఖ, మ్యూజియం, చెమ్మన్గుడి ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ వరంగల్ ప్రాంతాన్ని ఎకో టూరిజంతో పాటు టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ऑफिस देख చెప్పి వాటిని ఆపమని చెప్పడం జరిగింది. ఏదైతే అక్కడ స్టాగ్నెంట్ అయిన వాటర్ని ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేసేసి అక్కడ కొంత మొరం పోసి మళ్ళీ నీళ్లు ఆగకుండా చేయమని చెప్పాము. గుళ్ళనన్నింటిని కూడా వాడుకోలేకు తీసుకురమ్మని చెప్పాము. డిఎఫ్ఓ గారిని కూడా తీసుకొచ్చాము. ఇక్కడ ఈ శివాలయం దగ్గరికి వచ్చాము. అదేవిధంగా మేము ఇస్తాము. వెంటనే సీఎం గారు 9వ తారీఖు నాడు కాలేజీ
బిల్డింగ్ని ఓపెనింగ్ చేయడానికి వస్తున్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా. ఆ రోజు మ్యూజియంను కూడా ఓపెన్ చేయాలని ఆలోచనతో ఆ లోపల ఆ కార్యక్రమం కూడా చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించిన ఫండ్స్ కూడా మేము గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేపిస్తాము. అదేవిధంగా ఈ యొక్క ఫోర్ట్ వరంగల్ని టూరిజం స్పాట్గా డెవలప్ చేయడానికి ఎంత వీలుంటే అంత ఎస్టిమేషన్ చేసి మనకు 30 crores వరకు వస్తుందని చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపించామన్నాము. ఓన్లీ ఈకో టూరిజం లాగా కాకుండా టెంపుల్ టూరిజం లాగా కూడా దీన్ని డెవలప్ చేయాలనేది మా యొక్క ఉద్దేశము. నేనే ఫారెస్ట్ ప్లస్ నేనే ఎండోమెంట్ కాబట్టి అంటే చెట్ల పెంపకం అనేది కూడా ప్రత్యేకంగా తీసుకోమన్నాము. ముఖ్యంగా జంగల్ క్లియరెన్స్ కూడా చేయమన్నాము. ఎందుకంటే ఎక్కడైతే ఫోర్ట్ మాన్యుమెంట్స్ ఎక్కడున్నాయి అన్నీ కూడా చెట్లతోటి నిండిపోయి ఉన్నది, దాని ఆకారం అనేది కనపడకుండా పోయింది. అది కూడా క్లియరెన్స్ చేయమని చెప్పాము. అన్ని రకాలుగా అధికారులను ఆదేశించాము. వాళ్ళన్నీ కూడా చేసి మళ్ళీ వాళ్ళొక మీటింగ్ పెట్టుకొని దీన్ని పూర్తిగా రివ్యూ చేసి పూర్తయిన తర్వాత మళ్ళీ మేము ముందుకు రావడం జరుగుతుంది. రేపు మనకు హెచ్ఎండిఏ నుంచి వస్తున్నారు, దర్శనం తీసుకొచ్చి భక్తులను అదేవిధంగా టూరిస్టులను ఎక్కువగా ఆకర్షించి రెవెన్యూను పెంచుకునే ఆలోచనతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ గుడి కూడా డౌన్లోకి ఉంది అని అంటే అది గుడిని ఎత్తడం కాదు, రోడ్ హైట్ అయింది, రోడ్డును కిందికి దించాలనే ప్రపోజల్ ఉందని చెప్పి మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. దాన్ని ఏ విధంగా చేయాలనేది కూడా మేము పూర్తిగా పరిశీలన చేసి లెవెల్స్ అవన్నీ చూసుకొని అధికారులతో సర్వే చేయించిన తర్వాత ఈ రోడ్ విషయంలో కూడా ఒక డిస్కషన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా నీళ్ళు ఆగకుండా, ఎవరికి భక్తులకు ఇబ్బంది కలగకుండా, టెంపుల్స్కి ఇబ్బంది కలగకుండా కూడా ముందుకెళ్లేదానికి మేము ప్రయత్నం చేస్తాం. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన విద్యార్థులు వంటగదిలో నలభీంలా అవతారం ఎత్తారు. వాటిని చెప్పడంతో హాస్టల్ వంటగదిలో వెట్టి చాకిరి చేశారు. దాదాపు 700 చపాతీలు తయారు చేసి వంట మాస్టర్లుగా మారారు. చపాతీలు చేసేందుకు మనుషులు లేరంటూ వార్డెన్ చెప్తున్న పొంతన లేని జవాబుతో విద్యార్థులు కంగుతిన్నారు. ఉన్నతాధికారులు తమ సమస్యలను తీర్చాలని కోరుతున్నారు. ప్రకాశం ఎర్రగొండపాలెం గురుకుల హాస్టల్లో ఈ తంతుకు వేదికైంది. క్లాస్కు ఒక యూనిఫామ్ తీసుకొని వాళ్లకు అదనంగా చేస్తుంటారు. క్లాస్కు ఒక యూనిఫామ్ తీసుకొని వాళ్లకు అదనంగా 700 చపాతీలు చేయించాలి. 2 వర్కర్స్ ఉన్నారు. లేటుగా అవుతుందని పిల్లలు మేమే చేస్తాం. నిజమే, అన్నాడ 2 వర్కర్సే ఉన్నారు. 700 చపాతీలు చేయించాలి. చపాతీలు 2 ఉన్నారు వర్కర్స్ చేస్తున్నారు. 700 చపాతీలు చేయాలి. లేట్ అవుతుందని పిల్లలు వాలంటీర్గా వచ్చి. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూదందా కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేతలు 1000 ఎకరాల ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దందా చేస్తూ 1000 కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ధరణి పేరుతో దాదాపు 2 లక్షల కోట్ల స్కామ్ జరిగిందన్నారు. దేశంలోని అతిపెద్ద స్కామ్ ధరణి అని పేర్కొన్న బండి సంజయ్ కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ బాటలో నడుస్తూ 3000 కోట్ల ఆస్తులను దోచుకునేందుకు సిద్ధమైందని అన్నారు. తెలంగాణ అక్క చెల్లెలు అన్నదమ్ములకు మాడబిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అని, బోనాల పండుగ వెనుక పెద్ద చరిత్ర ఉందని అన్నారు. బోనం పండుగకు సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. కానీ ఇంత పెద్ద పండుగకు ప్రభుత్వం నిధులు ఇవ్వదు, హిందువుల పండుగలకు పైసలు ఇవ్వరని బండి సంజయ్ అన్నారు. అది పక్క పెట్టి నేను మాట్లాడిన వెంటనే కొంతమంది ఉరుతా ఉంటారు, వాళ్ళతో కౌంటర్ ఇప్పించుంటే నేను భయపడే ధర్మం కూడా పనిచేస్తా. పక్క 100% ఒప్పుకుంటాను. అన్ని వర్గాలు సమాజం కూడా ఉన్న వ్యక్తి నేను. అది కాదనుకుంటే మీ కర్మ. హిందువులు కనుక చలో బండి సంజయ్ హిందువుల గురించి మాట్లాడదని చెప్పని మాట్లాడాలి. మోడీ గారు తిడితే నష్టం ఎవరికి? కానీ మేము మిమ్మల్ని తిట్టద్దు, మీరు మమ్మల్ని తిట్టద్దు. విమర్శలు వేరు, తిట్లు వేరు. కానీ ఇప్పుడు కలిసి ఉందామని చెప్పి అంటున్నాను. ఇలా ఏం చేస్తుంది? ఇవాళ సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీకి అదే చేస్తుంది. ఇవాళ సేమ్ ఇవాళ 4th సిటీ చేస్తున్నది. దాన్ని ఇంకేంది? దాన్ని ఇంకేం ఏం జరుగుతుందన్న? 1000 ఎకరాల
భూములను తక్కువ రేటు కొనుక్కొని ఇప్పుడు వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నారు. 1000 ఎకరాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడు మనం ఏరిండు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడే దాదాపు ఈ తుక్కుగూడ ప్రాంతాల్లో 1000 ఎకరాలు ఉన్నాడు. ఆయనకి ఇన్ఛార్జ్ అప్పయిపోయినా ఆయనకు ఉంటాడు. ఇప్పుడు ఇక దుకాణం ఆయనదే. తక్కువ రేటు కొనడు, వాళ్ళ భూములు పెంచుకోడు. దానికి పేరు ఏం పెడతారు? ఫోర్త్ సిటీ అంటారు. ఇది వెనక పెద్ద భూతం అంతా కూడా. నష్టపోయేది ఎవరైనా దాంతో ఇక్కడ యువకులకు లాభం జరుగుతుందా అంటే ఏం జరగదు. ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుందా, అభివృద్ధి జరుగుతుందా అంటే ఏం జరగదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా సంపాదించారు? బీఆర్ఎస్ పార్టీ కోచింగ్ సెంటర్, వీళ్ళు కోచింగ్ తీసుకుంటారు, శిక్షణ ఏం పొందుతారు. ఇప్పుడు వీళ్ళు ఏదో ధరణి అంటున్నారు. ఇప్పుడు ధరణి విషయంలో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 సభ్యులతో కూడా ఒక కమిటీ వేసింది. ఏమైంది ఆ కమిటీ? చెప్పండి, ఏమైంది ఆ కమిటీ? అది వాళ్ళు ఏం చేశారు? గత ప్రభుత్వం ధరణి వల్ల ఏ నష్టాలు జరిగినాయి, ఏం లాభాలు జరిగినాయో ఆ కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా? ఆ కమిటీ ఏం చేసిందంటే ధరణి వల్ల కేసీఆర్ కుటుంబం ఏ విధంగా లాభపడ్డది దాన్ని గుర్తించి ఆ కమిటీ సీక్రెట్ రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి. మనం కూడా ఇట్లా సంపాదించుకుందాం. ఆ ఇచ్చిన రిపోర్ట్ అదే. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇది ముఖ్యమైన సబ్జెక్ట్ అండి. బీఆర్ఎస్ పార్టీ హయాంలో 2 లక్షల కోట్ల స్కామ్ జరిగింది ధరణి వల్ల. ఇది మామూలు స్కామ్, దేశంలో అతిపెద్ద భారీ స్కామ్ ఇది. ఇదేంది? శిఖం భూములు, వక్ఫ్ బోర్డు భూములు, అటవీకి సంబంధించిన భూములు, దేవాదాయ శాఖ భూములు, అసైన్ భూములు, ఇవన్నీ కూడా కబ్జా చేసుకున్నారు కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు. 2 లక్షల కోట్ల రూపాయల స్కామ్ అది. అంత సంపాదించిన వాళ్ళు, అంత విలువ జరిగింది. 25 లక్షల అసైన్ భూములు అప్పుడు ధరణి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో 25 లక్షల అసైన్ భూములు. ఇవాళ ఎంత తెలుసా అన్న? 5 లక్షల అసైన్ భూములు అండి. ఇబ్బందులు ఉన్నటువంటి ఈ సమాజాన్ని కాపాడుతుందని చెప్పి ఒక విశ్వాసం, నమ్మకంతో ఆ తల్లికి నైవేద్యం సమర్పించాలని చెప్పి ఆలోచనతో నిర్వహించుకునే పండుగనే ఈ బోనాల పండుగ, ఈ ఆషాఢ మాసం వస్తూ ఉంటాయి. సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆ బోనం చుట్టూ పసుపుతో అలంకరించడం, తల్లికి బోనం సమర్పించినటువంటి ఆ బోనం చుట్టూ వేపాకు, దాని ద్వారా బ్యాక్టీరియా పోయి ఒక యాంటీబయాటిక్ లెక్క పనిచేస్తున్న ఒక విశ్వాసం, నమ్మకం కూడా, సైంటిఫిక్ రీజన్ కూడా దీనిలో ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక పండుగ వాతావరణంలో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.